హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇన్ని టెంపుల్స్ 3500 కిలోమీటర్స్, అలాగే 8 టెంపుల్స్, బిగ్గెస్ట్ టెంపుల్స్ సౌత్లోని, అలాంటి టెంపుల్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా కవర్ చేసాం. మళ్ళీ 1 డే 2 డే కాదు, 6 డేస్ టూర్. మొత్తం మేము వెళ్ళింది నలుగురం. కార్ వచ్చేసి మా ఫ్రెండ్దే, అంటే మాలో ఒక్కరిదే. ఇలా 10,000 మొత్తం, అంటే మొత్తం నలుగురు కలిపి 40,000లో ఇంత మొత్తం ఇలాంటి బిగ్గెస్ట్ టెంపుల్స్ సౌత్లో ఉన్న టెంపుల్స్ని ఎలా కవర్ చేసామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మేమైతే డిసెంబర్ 24వ తారీఖు మనం భూపాలపల్లి నుంచి బయలుదేరాం. ఫస్ట్ మా ప్లాన్ అయితే ఓన్లీ 3 డేస్ టూర్ మాత్రమే. ఆ 3 డేస్ టూర్ ఏంటంటే ఈ నుంచి భూపాలపల్లి నుంచి అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో మొక్కులు పెట్టుకొని రిటర్న్ భూపాలపల్లికి వచ్చేయడం. వెళ్ళడానికి ఒక రోజు, అరుణాచలంలో ఒక రోజు, రిటర్న్ ఒక రోజు. బట్ తర్వాత ఏం జరిగిందంటే ఇక అది వీడియోలో చెప్తాను. ఫస్ట్ మేము 24వ తారీఖు వచ్చేసి భూపాలపల్లి నుంచి బయలుదేరాం. సాయంత్రం 4కి అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరాం. మనకి ఇక్కడ నుంచి అరుణాచలం వచ్చేసి మనకి 800 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలా మేము జర్నీ స్టార్ట్ చేసి ఆంధ్ర నుంచి దాదాపు మన తిరుపతి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మా జర్నీ అయితే స్మూత్గానే స్టార్ట్ అయిపోయింది. దాదాపు 300 కిలోమీటర్స్ వరకు అయితే ఒక డ్రైవ్ చేశారు, గణేష్ అనే వ్యక్తి, మా ఫ్రెండ్ గారే. ఆ తర్వాత 300 తర్వాత మళ్ళీ ఇంకొకరు డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేసరికి నైట్ 3 అయితే అయింది. అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి నుంచి మనం అరుణాచలం చేరుకునేసరికి మార్నింగ్ 5:30 అయితే అవ్వడం అయితే జరిగింది. అలా అరుణాచలం 5:30కి వెళ్ళాం. మేము ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మొక్కులకైతే వెళ్ళిపోయాం. మొక్కులు ముగించుకోవడానికి అయితే అరుణాచలంలో ఎంటర్ అయ్యాం. అయితే మా థాట్ ఏంటంటే మధ్యాహ్నం వరకు మొక్కులు అయిపోతాయి, మొత్తం తిరిగి చూడొచ్చు అనుకున్నాం. బట్ అరుణాచలం వెళ్తే గిరిప్రదక్షిణ చేయాలంట. అందుకని చెప్పేసి అరుణాచలం వెళ్ళాం. మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసి 14 కిలోమీటర్లు గుట్ట చుట్టూ మనకి 8 శివలింగాలు ఉంటాయి. ఆ 8 శివలింగాలను దర్శించుకొని వచ్చేసరికి మాకు దాదాపు మధ్యాహ్నం 2 అయింది. పొద్దున్న నుంచి ఏం దిగలేదు, డైరెక్ట్ మొక్కలకే పోయినాం. అలా 2:30కి మేము ఆ టెంపుల్లోకి ఎంటర్ అయినాం. నేను అనుకున్న అప్పటికే మా కాళ్ళు లాగడం, మొత్తం కాళ్ళు అయితే మంటలు చేసినాయి. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచేసరికి టెంపుల్లో దర్శనం అరగంటలో అయిపోతుందిలే, తొందరగా వెళ్ళి ఫుడ్ ఏమైనా తిందాం, అప్పటికే చచ్చిపోతాను ఆకలితుంది. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే మేము వెళ్ళింది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే తమిళనాడులో ఇది ఫెస్టివల్ సీజన్ అంట. చాలామంది ఇక్కడ పరాశక్తి మాల వేసుకున్నారు, శక్తి మాల. ఇప్పుడు ఎట్లున్నారంటే రష్, ఘోరంగా రష్, ఫుల్ జనం ఉన్నారు టెంపుల్లో. దాదాపు మాకు టెంపుల్ చుట్టూ తింపి లైన్లో 6 గంటలు పట్టింది దర్శనం. మేము బయటకు వెళ్ళేసరికి అయితే 8:30 అయిపోయింది. 8:30కి బయటకు వెళ్ళాం. మేము ఒక మీల్స్ తీసుకున్నాం, అంటే ఒక మీల్స్ చేసినాం, అన్నం తిన్నాం. తిని ఇక నైట్ మాకు వసపల్లి అప్పటికి కాళ్ళు, బాడీ మొత్తం స్విచ్ ఆఫ్. ఇక ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ వచ్చేసి 1000 రూపీస్. మార్నింగ్ 5:30కి లేచి వెళ్ళిపోతామన్నా అంటే మాకు 1000 రూపీస్కి ఇచ్చేసాడు. లేదంటే 2000 ఎబో తీసుకుంటాడంట రూమ్కి. అక్కడే పడుకొని తెల్లారి లేచిన తర్వాత డైరెక్ట్ మేము భూపాలపల్లికి వెళ్ళాలి. బట్ అక్కడ నుంచి 60 కిలోమీటర్స్, కేవలం 60 కిలోమీటర్ల దూరాన్ని మనకు కాంచి ఉంది. కాంచి అమ్మవారు ఉంటుంది కదా, ఆ టెంపుల్. అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయినాం. ఎందుకంటే అంత దూరం వెళ్ళి 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన మాకు నుంచి ఒక 60 కిలోమీటర్లు పెద్ద ఇబ్బంది ఏం కాదని చెప్పేసి కాంచీపురం అయితే వెళ్ళిపోయాం. అక్కడ నుంచి కాంచీపురం మేము స్టార్ట్ అయిన దగ్గర 7కి మేము స్టార్ట్ అయినాం. లైట్గా వర్షం పడుతుంది, అప్పటికే స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి కాంచీపురం వెళ్ళడానికి ఒక 1.5 అవర్ పట్టింది. 1.5 అవర్ మేము కాంచీపురం చేరుకున్నాం. 9:30 వరకు చేరుకున్నట్టున్నాం. కాంచీపురం వెళ్ళిన తర్వాత అసలు కాశీపురం అంటే ఏమంటారంట తెలుసా? 1000 టెంపుల్ సిటీ అంటారంట. అంటే 1000 గుళ్ళు ఉంటాయి అంట అక్కడ. మెయిన్ పెద్ద టెంపుల్స్ వచ్చేసి ఒక 4 ఉంటాయి. అందులో కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, 2 శివుని టెంపుల్స్ ఉంటాయి, ఒకటి పెరుమాళ్ టెంపుల్, విష్ణుదేవుని టెంపుల్. ఇవి 4 ఖచ్చితంగా దర్శించుకోవాలంట, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. అలా దర్శనానికి వెళ్ళిన మాకైతే దాదాపు 7:30 అయింది నైట్. 4 టెంపుల్స్, బిగ్గెస్ట్ టెంపుల్ దర్శనం చేసుకునేసరికి మళ్ళీ మధ్యాహ్నం ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ కాంచీపురం మేము ఎంటర్ అయింది 9:30కి. ఎంటర్ కాగానే ఒక అతను స్కూటీ వేసుకొని వచ్చి, మీకు కాంచీపురం మొత్తం టెంపుల్స్ తింపి చూపెడతా, మీకు ఒక 150 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు. పెద్ద స్కామ్ అని మాకు అర్థమైంది అప్పటికే. బట్ ఎందుకని మంచి చూద్దాం, మనకు తెలియదు కదా ఇక్కడ అని చెప్పేసి ఆ స్కూటీని ఫాలో అవుతూ వెళ్ళాం. అసలు ఎందుకు వెళ్ళామంటే గుళ్ళు ఓపెన్ కావడానికి 1:30 అవుతుందంట. 1:30 నుంచే మనకి ఓపెన్ అంట టెంపుల్. అప్పటి నుంచే దర్శనం ఉంటుందని చెప్పేసరికి టైం వేస్ట్ ఎందుకు చెప్పడం అని ఆయన ఏమన్నాడంటే, కాంచీపురం అంటే పట్టు చీరలు, అంటే కాంచీ పట్టు అంటారు కదా, పట్టు చీరలు ఫేమస్ కదా, అవి మగ్గాలు నేసిటీ చూపెడతా మీకు అని తీసుకుపోయిండు. కానీ పెద్ద స్కామ్, ముసలోడు మమ్మల్ని తీసుకొని బుగ్గాలు అని చేసిండు. బట్ డైరెక్ట్ ఒక షాప్ కాడికి తీసుకుపోయిండు, గల్లీలలో దింపుకుంటా ట్రాఫిక్లో. ఆ షాప్ ముందు ఒక మగ్గం ఉన్నది కానీ అసలు పనే చేస్తలేదు. బట్ డైరెక్ట్ లోపల తీసుకొచ్చేసరికి లోపల పెద్ద హాలు. ఆ హాల్లో మొత్తం పట్టు చీరలు మేము బోర్డుతాను, మేము అడగకుండా వాడేస్తాను. సార్ ఇది 3000, ఇది 2000. మమ్మల్ని తీసుకుపోయి ఆ షాప్ ఎక్కించిండు. ఆ ముసలోడు జంపిగా ఆడికి పోయినా మేము. ఇక తప్పక మనిషికి ఒక సారీ తీసుకున్నాం. వాడు చెప్పిన రేట్ వచ్చేసి ఒక సారీకి 3000. సార్ మీ తెలంగాణలో అయితే ఇది ఒక 6000, 7000 అంటాడు, అది ఇది అని చెప్పేసి వాడిగా ఏదో మాకు సోపేస్తాను. ఇక నేను మనది ఎట్లుంటుంది ఈ జనరేషన్ కిడ్స్, నువ్వు చెప్పలేం కదా. బట్ నేను ఏం రేట్ అడగాలని నేను సైలెంట్గా కూర్చున్నా. అంతలో మా దోస్తు కాడండి, ఇక వాడు కొద్దిగా హుషారు ఉంటాడు. ఆ డైరెక్ట్ 1000 రూపాయలకి ఇస్తా అయ్యా అన్నాడు. వాడు 3000 అంటే మనోడు 1000 అన్నాడు. 33% అడిగి డైరెక్ట్. వాళ్ళ లాస్ట్ కట్టాని ఇటాని అదే 1000 రూపాయలకి ఇచ్చి పడేసిండు. మంచిగా 2 చీరలు తీసుకున్నాం. మేము వేసుకున్న 10,000 బడ్జెట్లో 2 చీరలు పోతే మిగిలిన 8,000 బడ్జెట్. మంచిగా 2 తీసుకున్నాం. ఇక కాంచీపురం మొక్కులు పెట్టుకుని మొత్తం అయిపోయేసరికి 8 అయింది నాకు తెలిసి. 4 టెంపుల్స్ కవర్ చేసేసరికి చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ నుంచి మేము ఇంటికి రావాలి కదా. యాక్చువల్లీ మేము వేసుకుంది ఫస్ట్ అరుణాచలానికి బడ్జెట్ మనిషికి 4000. బట్ ఇది ఎట్లా పెరిగింది అంటే ఇక్కడనే పెరిగింది. ఎందుకంటే కాంచీపురం నుంచి బయటకు వెళ్ళగానే అక్కడ ఒక శివుని టెంపుల్ ఉంటుందా,
అది కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మా పవన్ బ్రో అంటే మా దాంట్లో ఒక మా ఫ్రెండ్ ఏమన్నాడంటే మొత్తం ఇటు ఒక 5 శివలింగం టెంపుల్స్ ఉంటాయి తమిళనాడులో, అవి బిగ్గెస్ట్ టెంపుల్స్, చేసుకుంటే అన్ని దర్శనం చేసుకోవాలి కానీ సగం సగం చేసుకోవద్దు బ్రో, అసలు మనం మిస్టేక్ చేసినాం అన్నాడు. ఇక మా ఇంకో బ్రో ఉండి ఇంత దూరం వచ్చినాం కదా అవి కూడా చేసుకుందాం అన్నాడు. కథం అక్కడ స్టార్ట్ అయింది. మేము చేసుకున్న ప్లాన్ వేరు, అది వేరు. ఇక అక్కడ నుంచి ఇక వచ్చినాం కదా, ఎట్లా ఇక 2 days అయింది, ఇక 3 days అయింది. పోతే పోనీ ఇంకొక 3 days పోయినా మంచిదే అని చెప్పేసి ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేసినామంటే ఇక నైటే జమ్మకేశ్వర్ కొట్టినాం. జమ్మకేశ్వర్ వచ్చేసి కాశీపురం నుంచి 280 కిలోమీటర్లు ఉంది. ఇక నైటే అక్కడ ఒక కాశీపురం మధ్యాహ్నం తిన్నాం, కాశీలో మధ్యాహ్నం ఒక మీల్స్ తిన్నాం, మళ్ళీ నైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక అక్కడ మళ్ళీ మీల్స్ తిన్నాం. ఆ నుంచి తెల్లారి ఏ రోజు 24 బయలుదేరినాం, 25 మొక్కులు పెట్టుకున్నాం, మళ్ళీ 26వ తారీఖు కాశీపురం మొక్కులు పెట్టుకున్నాం, 27వ తారీఖు పొద్దున వరకు మేము జమ్మకేశ్వర్లో ఉన్నాం. జమ్మకేశ్వర్లో మేము వెళ్ళగానే అసలు ఎవ్వరు లేరు జమ్మకేశ్వర్లో, మార్నింగ్ కదా వెళ్ళగానే టెంపుల్లోనే స్నానాలు చేసినాం. ఆ నుంచి జమ్మకేశ్వర్ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం, ఎవ్వరు లేరు. పెద్ద టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, మస్తు మంచిగా అనిపించింది మాకైతే. ఎవ్వరు లేరు కదా జనం, ఎందుకంటే మేము కాశీలో కానీ అరుణాచలం ప్రైస్లో కానీ ఫుల్ రష్, అసలు మొక్కులు పెట్టుకోవడానికి ఇక ఘోరం తిప్పలు పడ్డాం. బట్ జమ్మకేశ్వర్ మాత్రం ప్రశాంతంగా మార్నింగ్ ఎవ్వరు లేరు. ఇక్కడ స్నానాలు మీరు తమిళనాడుకి వస్తే ఎవ్వరు కూడా టెంపుల్లోని కోనేరులో స్నానం చేయరు. ప్రతి టెంపుల్కు కోనేరు ఉంటుంది. కోనేరు అంటే మళ్ళీ చిన్నగా పెద్ద కోనేరులు ఉంటాయి, కానీ ఎవరైనా కూడా అసలు ఆ కోనేరులో అసలు టచ్ కూడా ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు. మరి ఇక్కడ పర్మిషన్ లేదు, ఎట్లా తెలియదు, కానీ అందరైతే ఇంటికన్నా చేసి వస్తారు. వచ్చిన భక్తులు మనకు లాడ్జీలలో లేకపోతే బాత్రూమ్స్లో బయట టెంపుల్ బయట బాత్రూమ్స్లో స్నానం చేస్తారు. ఇక మేము కూడా అక్కడ నుంచి చేసి ఆ నుంచి బయటకు వచ్చినాం. వచ్చి అంతా మాకు ఒక అరగంట దర్శనం అయిపోయింది. కొంచెం లైట్గా ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసరికి 8 అయింది. ఇక ఆ నుంచి నెక్స్ట్ వచ్చేసి మధురై, స్ట్రేట్ మధురై, ఇంకెక్కడ ఆగలే. మేము మధురై పోయేసరికి అయితే దాదాపు మధ్యాహ్నం అంతే. మధురై ఆ నుంచి ఒక 160 కిలోమీటర్స్ ఉంది. మధురై టెంపుల్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. మధురై కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక మధురై మనం బుక్కులు ముగించుకొని బయటకు వచ్చేసరికి ఒక 4, 5, 6 అయింది. ఇక ఆ నుంచి చక్కగా మేము ఎక్కడికి మళ్ళీ రామేశ్వరం కింద, శ్రీలంక దగ్గర రామేశ్వరం పోవాలని ఫిక్స్ అయ్యి ఆ నుంచి రామేశ్వరం బయలుదేరినాం. రామేశ్వరం మధురై నుంచి దగ్గర అది కూడా ఒక 200 వేసుకోండి, 200 కిలోమీటర్స్ వచ్చింది. ఆ నుంచి మధురై పోయేసరికి నైట్ అయింది, దగ్గర నైట్ 9 అయింది అనుకుంటా. మధురై పోయిన తర్వాత మాకు షాక్ పడ్డది ఏంటంటే మా కారు హెడ్ లైట్స్ అయితే పోయినాక మధురైలో పాపం ఒక అతను హెల్ప్ చేసిండు. మేము ఆగానే మా దగ్గరకు వచ్చి ఏమైంది బ్రదర్ అని అడిగి ఇక్కడ దొరుకుతాయి పాటలు అని చెప్పినాక మా గణేష్ గారు హెడ్ లైట్లు తీసి అయితే కొత్త బల్బులు వేసిండు, సెట్ అయిపోయింది. ఇక మధురై నైట్ అట్లా ఒక రౌండ్ వేసినాం. వచ్చి రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ మన అసలు లో బడ్జెట్లో ఇప్పుడు మనకు రూమ్ తీసుకుంటే అప్పటికే డీజిల్కి డబ్బులు సరిపోయట్లేదు అని చెప్పేసి ఒక షాప్ ముందు కార్ పార్క్ చేసి నేను ఇద్దరం కార్లో పడుకుంటే మా పవన్ బ్రో గణేష్ బ్రో కార్ ఇంకా మంచిగా సాఫ్ వేసుకొని ఆరామ్స్గా ఉన్నారు. ఇక తెల్లారు లేసి మధురైకి రామేశ్వరంలో అయితే మొక్కులోకి పోయి మొక్కులు ముగించుకున్నాం. మీరు రామేశ్వరం పోతే ఎవరైనా కానీ గుళ్ళోకి ఫోన్ తీసుకోపోకండి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రామేశ్వరంలో లోపల 22 బాయిలు ఉంటాయి. ఆ బాయిలో నీళ్ళు స్నానం చేయాలి, వాళ్ళు బకెట్లతో సంపుతూ ఉంటారు మొత్తం మనుషుల మీద. మీరు ఫోన్ తీసుకోకపోతే మాత్రం మీతో సహా మీ ఫోన్ కూడా స్నానం అయిపోతుంది. ముందు చెప్తాను. రామేశ్వరం టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఆ నుంచి ధనుష్కోటి వ్యూ పాయింట్ పోదామని చెప్పేసి ఇక ధనుష్కోటి కూడా పోయినాం. ధనుష్కోటి చాలా బాగుంటుంది, 2 సముద్రాల మధ్యలో రోడ్డు మస్తు అనిపిస్తుంది. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం ట్రాఫిక్, మొత్తం కార్లే, అటు కార్లే ఫుల్ హెవీ రష్ ఉన్నది. కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసినాం, మంచిగా చూసినాం. ఆ నుంచి శ్రీలంక దాదాపు ఒక 15 కిలోమీటర్లే నాకు ఇక బోట్లా. నైట్ టైం అయితే మనకి వ్యూ పాయింట్ అంటే మనకు శ్రీలంక లైట్ అవపడతాయి అంట, అటుకొసకి సముద్రం కట్టుకొసకి అవపడతాయి అంట. బట్ మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఏం కనవలేదు. ఇక రామేశ్వరం ముగించుకొని రామేశ్వరం నుంచి నెక్స్ట్ ఎక్కడికి శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గరికి ఎంత ఉంది తెలుసా, 600 కిలోమీటర్లు. అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తికి వచ్చేసరికి దగ్గర తెల్లారింది. శ్రీకాళహస్తికి వచ్చి మంచిగా మళ్ళీ గుడి ముందే స్నానం చేసినాం. శ్రీకాళహస్తిలో కూడా చేసి మొక్కలు పెట్టుకునేసరికి దగ్గర 9, 10 అయింది. టిఫిన్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఆ నుంచి తిరుపతికి పోవచ్చు, చాలా దగ్గర. బట్ అందరు పెళ్ళైనాక ఫ్యామిలీతో పోతారు కదా మన సైడ్ అని చెప్పి మేము తిరుపతికి పోలేదు. ఇక శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్ ఎక్కడికి మీ ఇంటికి పోవాలి, బట్ ఇంటికి పోలేము, కావలి బీచ్కి పోదామని ఫిక్స్ అయినాం. ఆ నుంచి కావలి బీచ్ వచ్చేసరికి మళ్ళీ ఒక 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఆ నుంచి కావలి బీచ్ పోయినాం. బీచ్ పోగా మాకు మధ్యలో పోలీసులు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వేసారు. ఏంటంటే కావలి బీచ్ రోడ్ వర్క్ నడుస్తుందట, అటు పోనీయలే. బట్ మేము మొత్తం అట్లా పొలాలకి వెళ్ళి తిప్పుకొని మొత్తానికి అయితే బీచ్ చేరుకున్నాం. ఎంజాయ్ చేసినాం బీచ్లో ఒక 2 గంటలు ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి సీదా హైదరాబాద్ కొట్టినాం బండి. ఇంటికి పోదాం అనుకున్నాం కానీ మా పవన్ బ్రో ఏంటంటే బల్కంపేట వెళ్ళాము, మొక్కులు ఉన్నాయి అట్లా ఆయనకి, అందుకని చెప్పేసి ఖచ్చితంగా పోదాం బ్రో అంటే పోయినాం. హైదరాబాద్ పోయేసరికి 9 అయింది, ఈవినింగ్ వచ్చి 9 అయింది. ఎప్పుడు ఏ రోజు అంటే మనకి 29th రోజు నైట్ 9 అయింది హైదరాబాద్ పోయేసరికి. పోయినాం కదా, ఇక్కడ ఏం తీసుకుంటాం రూము, హైదరాబాద్ మనం వచ్చే చాలా తక్కువ కదా అని చెప్పేసి మొత్తం తిరిగి చూద్దాం సిటీ అని. ఇక అది మన మైండ్ స్పేసు, ఐటీ, కేబుల్ బ్రిడ్జ్ ఇక ఉంటాయి కదా మొత్తం. ఇంకా అది అంటే ట్యాంక్ బండు, చార్మినారు,
ఆ ట్రాఫిక్ అయితే చార్మినార్ సందులలోని అక్కడ కారు నడుపుతా అంటే ఎవడ చూపుతాడో తెలియదు, గింత గింత సందులే ఉంటాయి మొత్తం. మన క్లచ్ మీద కాలు పెట్టి పెట్టి కాలంతా గుంజుడు, అంత ట్రాఫిక్ ఉంది. 12 అయ్యేసరికి మేము చార్మినార్కైనా ఉన్నాం. 12 గంటలకు పోలీసులు ఎటోళ్ళు అంటే ఎల్లగొట్టి పడేసి డైరెక్ట్ 12 వరకు అన్నట్టు. హైదరాబాద్ మొత్తం 12కి క్లోజ్, పోలీసులు ఉండనిస్తలేరు గవర్నమెంట్ చేంజ్ అయిన కాడ నుంచి. ఇక నైట్ అంతా తిరిగినాం, మా మైండ్ ప్లేస్ ఇట్లా అంతా తిరిగినాం. 2 అయ్యేసరికి నిద్ర గమ్ముకు వస్తుంది మాకు. ఏం చేద్దాం అన్నప్పుడు మా ఫ్రెండ్ది అంటే పవన్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ అంటే అక్కడ లాడ్జ్ నడిపిస్తాడంట. ఇక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోతే ఆయనే మాకు హెల్ప్ చేసి రూమ్ ఇచ్చింది పడుకోమని. అక్కడే పడుకున్నాం. తెల్లారంగా 6 గంటలకు లేచి ముక్కులు పెట్టుకొని భూపాలపల్లి 12 వరకు ఉండాలి అంటే నైట్ పండుకునే ముందు ముచ్చట మాది. కానీ మేము లేచేసరికి 7:30 8 అయింది. లేచి అప్పుడు బల్కంపేటలో ముక్కులు పెట్టుకొని ఇక ఆ నుంచి మళ్ళీ పోతుంటే మధ్యలో స్వర్ణగిరికి ఇంత దూరం వచ్చినాం కదా, పోదాం ఆ నుంచి స్వర్ణగిరి పోయినాం. స్వర్ణగిరి టెంపుల్ కొత్తగా ఇప్పుడే కట్టింది కదా, సూపర్ అంటే సూపర్ అనిపించింది, మస్తున్న టెంపుల్. స్వర్ణగిరి మొక్కులు అయిపోయినాక ఇక మధ్యాహ్నం అయింది. బయటకు వెళ్ళి అక్కడ నుంచి పోతాంటే ఇక యాదగిరిగుట్ట ఆందివే నేను మళ్ళీ యాదగిరిగుట్ట వదిలిపెడతాం అసలు లక్ష్మీనరసింహస్వామి అందుకని చెప్పి మళ్ళీ యాదగిరి పోయినాం. యాదగిరి పోయేసరికి కొంచెం ఈవినింగ్ 6 అయితే పైకి అయితే కారు కొనిస్తలేదు. మళ్ళీ కింద నుంచి మన కార్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు బస్సులు పెట్టారు. ఆ బస్సుడు వాము మొత్తం గుట్టెక్కించుడైనా ఇట్లా రౌండ్ ఎదుర్కొంటా వాడు ఒక్క తొక్కుడు తొక్కుతుంటే మాకు టర్నింగ్ తిరుగుతుంటే బస్సు కింద పడితే అని భయం అనిపించింది. కానీ మరి అంత వాడు తొక్కకపోతే అది ఎక్కది మంచిగా అనిపించింది. బస్సు పైకి పోయేసరికి ఎంత 5 నిమిషాలలో తీసుకుపోయింది గుట్ట కింద నుంచి పై వరకు. మొక్కులు పెట్టుకునేసరికి నైట్ అయింది, దగ్గర 8:30 9 అయింది. యాదగిరిగుట్ట కూడా కొద్దిగా రష్ ఉంది, కాకపోతే అంత కాదు, కొంచెం ఉంది. ఇక మొక్కులు పెట్టుకొని మళ్ళీ ఆ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ అంటే దగ్గర మేము ఎక్కడ తిన్నామో గుర్తులేదు కానీ మొత్తానికి ఒక్కొక్క హోటల్ లాగే తిన్నాం. ఇక అది కూడా ఫుడ్ మంచి లేదు, అంత ఫ్రైడ్ రైస్ ఏదో వెజ్ రైస్ కొట్టించుకొని తిన్నాం, బాగాలేదు. మేము అక్కడ నుంచి భూపాలపల్లికి వచ్చేసరికి నైట్ 12 ఒకటి అయింది. మేము 24వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు భూపాలపల్లి నుంచి బయలుదేరితే 30వ తారీఖు నైట్ 12ంటికో 31 అంటే 31 తారీఖు అంటే డిసెంబర్ 31కు మేము ఇంటికాడ ఉన్నాం. మా ఇంట్లో నేను చెప్పింది 2 డేస్లో పోయేస్తామని చెప్పి 2 డేస్ పర్మిషన్ అడిగింది. యాక్చువల్లీ బట్టి 3 డేస్ మేము పోయేటప్పుడు పర్మిషన్ అడిగింది 2 డేస్, తిరిగి వచ్చిందేమో వారం. ఖచ్చితంగా ఇంట్లో బడ్జెట్ ఇచ్చారనుకో తర్వాత ఇచ్చారా. బట్ మనిషికి 8,000 బడ్జెట్ అంటే చీరలు 2,000 తీసేస్తే మనిషికి 10,000 అయినాయి, నలుగురికి 40,000, మనిషికి 8,000 అంటే లెక్కేసుకోండి ఎంత అయినాయి. మనిషికి 8,000 అంటే 24,000 8 16 32,000 మొత్తం 32,000లా మేము ఒక డీజిల్ వచ్చేసి ఒక 22,000 పోయించాం అనుకుంటా కార్కి. మాది హోండా అమేజ్ కారు, మంచిగానే ఇచ్చింది, మైలేజ్ 20 దాకా ఇచ్చింది. యాక్చువల్లీ అది 25 దాకా ఇస్తుంది, బట్ మేము పోగా 120 140 దాకా దొరికినాం కాబట్టి తక్కువ ఇచ్చింది, మైలేజ్ 20 దాకా ఇచ్చింది. ఒక 22,000 దాకా డీజిల్ పోయించినాం. ఒక్కసారి రూమ్ తీసుకున్న 1,000 రూపాయలు. ఇక మిగతా డబ్బులంతా ఇక మాకు ఫుడ్కు. ఇక తమిళనాడులో ఫుడ్ అయితే వరిష్ట అని చెప్తాను నేను. మాకు ఎక్కడ మంచి ఫుడ్ తాగలే, అంటే ఫుడ్ బాగుంటుంది కాబట్టి, కానీ నేను తిన్న ఇక్కడ కూడా మంచిగా ఫుడ్ తాగలే, వరిష్ట ఉంది ఫుడ్. అంటే వరిష్ట అంటే టేస్ట్ అంటే మనకు తెలంగాణలో కారం ఉప్పు ఎక్కువ తింటారు కదా, అటు కొంచెం సప్పగా తింటారు. ఎక్కడ పోయినా అరిటాకులు కామన్ అక్కడ. మేము ఒక కాడ బిర్యానీ తిన్నాం, మధ్యలో ఒక కాడ కావలీలో తిన్నాం బిర్యానీ అన్లిమిటెడ్. అది గరీబ్ బిర్యానీ అని పెట్టిండు పేరు. గరీబ్ అంటే మరి పేదల బిర్యానీ అనే కావచ్చు. 130 రూపాయలకు అన్లిమిటెడ్ బిర్యానీ పెట్టిండు. అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉందంటే 130కి అన్లిమిటెడ్ పెట్టిండు. సూపర్ తిన్నాం అనేది. అది ఒక్క కన్నా ఫుడ్ తిన్నది హైలైట్ అంటే హైలైట్. ఇంకేముంది ఫ్రెండ్స్, అంతే. మిగతా అన్ని లడ్డూలు ప్రసాదాలకు 22,000 నీళ్ళు పోతే ఇంకో 10,000 మాకు ఫుడ్కు ఒకరోజు రూమ్కి అయినాయి. అట్లా మేము ఫుడ్ డైలీ 2 టైమ్స్ తీసుకున్నాం, ఎందుకంటే మాకు టైం కూడా లేదు. పొద్దున టిఫిన్ చేస్తే మొక్కులు పెట్టుకునేసరికి నైట్ అవ్వడు, నైట్ అన్నం తింటే కదా మళ్ళీ నైట్ కారెక్కిందంటే ట్రావెలింగ్. మేము జస్ట్ ఎక్కడ పడుకున్నామంటే అరుణాచలంలో ఒక నైట్ పడుకున్నామా, మళ్ళీ హైదరాబాద్లో ఒక 5 గంటలు పడుకున్నాం, రామేశ్వరంలో ఒక 4 గంటలు పడుకున్నాం. ఇక మిగతా మొత్తం నైట్ అంతా కార్లోనే 5 రోజులు మొత్తం. ఒకళ్ళు నడుపురు మిగతా వాళ్ళు అనుకున్నాం. కాకపోతే దేవుని దయ వల్ల ఎక్కడ మాకు ఎలాంటి పరిచయం కాకుండా హ్యాపీగా ఇంటికి వచ్చినాం. ఎన్ని టెంపుల్స్ కవర్ చేసినాం, దాదాపు ఎన్ని కవర్ చేసినాం. అరుణాచలం, కాంచీపురం, జంబుకేశ్వర్, మధురై, రామేశ్వరం 5, శ్రీకాళహస్తి 6, బల్కంపేట ఎల్లమ్మ 7, స్వర్ణగిరి 8, యాదగిరిగుట్ట 9 కవర్ చేసినాం మేము. మీరు కూడా ఇట్లా కవర్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్తోని లో బడ్జెట్లో వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. బట్ తమిళనాడులో మీరు వెళ్ళాలనుకుంటే సమ్మర్ అన్న వర్షాకాలం అన్నా సమ్మర్లో వెళ్ళండి బెటర్, ఎందుకంటే ఇప్పుడు బాగా రష్ ఉంటుందంట. నవంబర్ డిసెంబర్ జనవరి టైంలో వెళ్ళకండి, అక్కడ ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి చాలా రష్ ఉంటుంది టెంపుల్లలో. మిగతా టైంలో వెళ్తే మీరు మంచిగా విజిట్ చేయొచ్చు, సంతోషంగా ఫోటోలు దిగొచ్చు. తమిళనాడు గురించి చెప్తా ఫ్రెండ్స్ నేను. టెంపుల్స్ ఒక్కొక్క టెంపుల్ చూస్తే పరిశాన్ అవుతారు, పెద్ద ఉన్నాయి ఒక్కొక్క టెంపుల్స్ చూడడానికి హైలైట్. వాళ్ళు కట్టింది చోళులు అంట, పల్లవులు చోళులు వాళ్ళు కట్టిన టెంపుల్స్ ఒక్కొక్కటి 40 ఎకరాలు 50 ఎకరాలు. ఆ పడారి కూడా ఒక 4 అంతస్తులు 5 అంతస్తులు ఎత్తుంది. బట్ ఎందుకో కొన్ని టెంపుల్స్ నాకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనిపించింది. ఇంకొక మాట చెప్పాలి, బాధ అనిపిస్తుంది, కానీ చర్చిలకు ఉన్న వాల్యూ తమిళనాడులో కొంచెం టెంపుల్లోకి ఇస్తలేరు అని అనిపించింది నాకు.
ఎందుకంటే మేము తమిళనాడు ఎంటర్ అయినప్పుడు కొన్ని చర్చిలు చూస్తే షాక్ అయినా ఇవి చర్చిలేనా అని, అంత బ్రహ్మాండంగా ఉన్నది లైటింగ్ గీటింగ్. బట్ ఇక్కడ నేను టెంపుల్స్కి లైట్ల సెట్తో మంచిగా డిజైన్ చేసే ఏ టెంపుల్ చూడలేదు తమిళనాడులో. ఏందో నామకే వాస్తు ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టు మెయింటైన్ చేస్తారు. మరి అంత పెద్ద టెంపుల్స్ మన తెలంగాణలో ఉంటే మన కేసీఆర్ కాక అప్పుడైతే వాటిని వదిలిపెట్టబో, ఘోరం చేసు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి.